హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు నేను పొటాటో కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. చూస్తున్నారా? ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. బంగాళదుంపలు క్లీన్ చేసేసి కట్ చేసుకుని కొంచెం పసుపు వేసి ఉడికించుకోండి. ఒక గిన్నె తీసుకొని నేను నెయ్యి వేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆనియన్స్ వేసేసుకోండి, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఈలోపు మనం బంగాళదుంప ముక్కలు ఎలా ఉడుకుతున్నాయో చూద్దాం. చూస్తున్నాం కదా, ఉడుకుతున్నాయి. ఉడకనివ్వండి వీటిని, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మగ్గిపోయి మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నాను. కారం వేసుకుని మిక్స్ చేసుకుని వేగనివ్వండి. కారంలో కొంచెం చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, మిక్స్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. చాలా ఈజీ, చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతే, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.